ప్రజలను కూడా ఆసక్తి కొలిపే వారుగా మనం ఉంటాం. We can save many souls. అనేక ఆత్మలు రక్షించే వారుగా ఉంటూ ఉంటాం. And we can bring many people to the feet of the Lord Jesus. దేవుని యొక్క పాదాల చెంతకు అనేక ఆత్మలను తీసుకొచ్చే వారుగా ఉంటాం. It's high time to follow Jesus. కాబట్టి ఈ అంత్య దినాలలో ఇది చాలా ప్రాముఖ్యమైన దినాల్లో ఉన్నాం కాబట్టి యేసు యొక్క సువార్తను మనము ప్రకటించాలి. It is indeed urgency to imitate the teachings of Jesus. కాబట్టి యేసు యొక్క బోధనలను మనం అనుసరిస్తూ ఆయన చెప్పిన విధానములు కానీ మనం చెప్పడం అనేది చాలా మంచిది. With prayer and meditation, let's do it. కాబట్టి ప్రార్థనతో ధ్యానముతో ఆయన పరిచయం చేద్దాం. What did Jesus do? యేసయ్య చేసిన పరిచయం ఏమిటి? When I have observed the ministry of Jesus, యేసయ్య పరిచయాన్ని కానీ మనం గమనించినట్లయితే I could find three things very clearly. నేను క్లియర్ గా అర్థం చేసుకున్నవి మూడు విషయాలు ఉన్నవి. It is quite evident that he did three things. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ బోధనలలో మూడు నాకు చాలా కనుగొన్నాను నేను. Whenever Jesus would speak, ఎప్పుడైనా యేసు మాట్లాడినప్పుడు, whenever he would speak to the public or to the crowds, మరి ఆ జనాంగానికి కానీ ప్రజలకు కానీ బోధించే సమయంలో, and he certainly did it. ఆయన ఈ పని చేసేవాడు. He spoke as clear as possible. సాధ్యమైనంత వరకు వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉండేవాడు. He made everything intelligible to the crowds that were present in the public. ఎవరైతే ప్రజలలో ఉన్నారో ప్రజలందరూ కూడా జ్ఞానవంతముగా అర్థం చేసుకునే విధానంలో బోధించేవాడు. And he simplified the gospel. ఆ సువార్తలను చాలా తేలికపరంగా చెప్పేవాడు. He did not complicate his sermon. తన బోధనలు ఎప్పుడూ కూడా క్లిష్టతరముగా ఉండేవి కావు. With examples and parables he taught. అందుకని అనేక ఉపమానాలతో ఉదాహరణలతో తన పరిచర్య వాక్యం బోధిస్తూ ఉండేవాడు. He clearly spoke. కాబట్టి అందుకనే చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండేవారు యేసయ్య. We should follow the same pattern. కాబట్టి మనం కూడా బోధించేటప్పుడు అటువంటి బోధన విధానం మనం నేర్చుకోవాలి. When you speak with the people, ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు you speak straight to the point. ఆ మాట్లాడే పాయింట్ ఏదైనా సరే సూటిగా మాట్లాడదాం. Whatever the Lord told you to speak, నీకు దేవుడు ఏదైతే బోధించాడో దాన్నే బోధించాం ప్రజలకు. and you speak that word ఆ వాక్యాన్ని మీరు బోధించండి. as clear as possible, ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం బోధించాలి. and then we can have the fruit. అప్పుడే మనకు ఫలాలు అనేవి వస్తాయి. And we can have the fruit of the ministry or the harvest. కాబట్టి మన పరిచర్యలో మనము ఫలాలు అప్పుడే కనుగొనడానికి అవకాశం ఉంటుంది. My second observation is, నేను గమనించిన వాటిలో రెండవ అంశం ఏంటంటే, Jesus always loved people. యేసయ్య ప్రజలను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉండేవాడు. It was agapic love. ఆయన ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ. Unconditionally he loved people. మరి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ప్రేమించేవాడు ఆయన. He loved the people who hated him. ఆయన వ్యతిరేకించిన వారిని లేక ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. And it was, he loved everyone that came to him. కాబట్టి ఆయన వద్దకు వచ్చిన వారిని అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. In any ministry, ఏ పరిచర్యలో అయినా సరే, in any life, ఏ జీవితంలో అయినా సరే, in any Christian family, ఏ క్రైస్తవ కుటుంబంలో అయినా సరే, where there is agape love, ఎప్పుడైతే అగాపే అనే యేసు యొక్క ప్రేమను మనం కనుగొంటామో, that is the divine love directly from the Lord. అదే దైవికమైనటువంటి దేవుని యొక్క ప్రేమ అంటాము. And through that love, ఆ నిజంగా ఆ ప్రేమలో we can be victorious, triumphant in everything. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా జయకరముగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. Jesus loved people. ఎందుకంటే యేసయ్య అందరిని ప్రేమించాడు. And God is love, the Bible says. కాబట్టి వాక్యమే సెలవిస్తున్నది దేవుడే ప్రేమమయుడై ఉన్నాడు. The Holy Spirit pours out his love into the hearts of the believers. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా పరిశుద్ధాత్ముడే తన ప్రేమను ప్రజల హృదయాల్లో పెట్టాడు. When you have this love, ఈ ప్రేమను మనలో గాని కనుగొన్నట్లయితే, this love will constrain you. ఈ యొక్క ప్రేమే నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. It will force you to go further. నిన్ను ముందుకు నడిపించేదిగా ఉంటుంది. And we cannot stop but preach the gospel. మరి వాక్యం బోధించకుండా మనం ఎంత మాత్రం ఉండలేము. And we shall always praise and worship the Lord. అన్ని సమయాలలో అన్ని దినాలలో ఆయన ఆరాధించే వారుగా స్తుతించే వారుగా ఉంటాం. All the time in all the days of our life we shall adore the Lord alone. కాబట్టి యేసయ్యను మాత్రమే మనం అంగీకరిస్తూ ఆయన మాత్రమే ఆరాధిస్తూ ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి. This is the second observation. ఇది నా యొక్క గమనికలో నేను రెండవదిగా గమనించాను. Jesus loved people. యేసయ్య ప్రజలందరినీ ప్రేమించి ఉన్నాడు. And my third observation is, నా మూడవ భాగం ఏంటంటే, Jesus Christ met all the needs of the people.
whenever he had seen them, and he was moved with the compassion, and he went to them and met their needs. మరి యేసయ్య ఎవరైతే తన యొద్దకు విశ్వాసంతో వస్తూ ఉన్నారో జాలితో దయతో వారి ప్రతి ఒక్క అవసరతను కనుగొంటూ వారి అవసరతను తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. This is what we also need to do. కాబట్టి ఈ రోజుల్లో మనము కూడా ఇదే పని చేయవలసి ఉన్నది. We need to observe the needy people. ప్రజలకు ఏదైతే అవసరమో అది మనం గమనించాలి. And the people in so many kinds of problems. అనేక ఇబ్బందులు వారి జీవితాల్లో ఉంటవి. And the nature of problems we have to know. వారి యొక్క సమస్యలు వారి యొక్క స్వభావం ఏంటో మనం గమనించాలి. There is solution in the Bible, in the Word of God. కాబట్టి దేవుని వాక్యము ద్వారానే ఆ యొక్క ప్రశ్నలకు మరి సమస్యలకు సమాధానం వెతుకుంటూ ముందుకు వెళ్ళాలి. In the న్యూస్ పేపర్ చూసినట్లయితే news, NEWS, మనకు ఆ పదాలు తెలుసు. NEWS అనే north west, NEWS, north east, west south. NEWS లో మన నాలుగు దిక్కులు వస్తాయి అన్నమాట. That is the news. అదే న్యూస్. In the news, ఆ న్యూస్ లో what do we find is ఏం మనం కనుక్కుంటామంటే only problems. మరి ఇబ్బందులే కనుక్కుంటాం. Something happened here, ఇక్కడ ఏదో జరిగింది, and here some untoward incident, మరి ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది, and some mishap, మరి ఏదో సంఘటన జరిగింది, some accident took place, ఒక యాక్సిడెంట్ జరిగింది, people were killed, మరి ప్రజలు మరణించారు, war is escalating, మరి యుద్ధం పెరిగిపోతూ ఉన్నది, famine is there, కరువు ఉన్నది, ఫెమైన్, and diseases are spreading. మరి వ్యాధులు ప్రబలుతున్నవి. Only problems we find in the news. కాబట్టి ఈ సమస్యలే మనం న్యూస్ పేపర్ లో గమనిస్తూ ఉంటాం. NEWS. అందుకని వాటిని NEWS అంటూ In ఉన్నాం. every corner of the world we have the problem. కాబట్టి ఈ రోజు భూలోకం అంతటా కూడా ఏదో సమస్య ఉంటూనే ఉన్నది. In the newspaper న్యూస్ పేపర్ లో we have the problems, మనకి ఇబ్బందులు కనపడుతూ ఉంటవి. but in the Bible అయితే బైబిల్ గ్రంథంలో there is a solution for మనకి it. దీని యొక్క వివరణ, దానికి సమస్యకు సమాధానం బైబిల్ గ్రంథంలో ఉంటుంది. By reading the newspaper, న్యూస్ పేపర్ చదివిన తర్వాత we come to know about problems. మన ఇబ్బందులు అంటే ఏంటి, ఎట్లా ఉంటాయో తెలుస్తూ ఉంటుంది. Then we apply the solution from the Bible to those problems. అయితే ఆ సమస్యలకు పరిష్కారం అనేది బైబిల్ గ్రంథంలో కనుగొంటాం. And we should read the Bible so that we may give the solution to everyone who are in need. అందుకనే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుకుని ఎవరికైతే ఏ అవసరం ఉన్నదో వారికి బైబిల్ గ్రంథము ద్వారా పరిష్కారం ఇవ్వవచ్చు. I would like to repeat these three once again. ఈ మూడు మాటలు మరలా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. Jesus clearly spoke. యేసయ్య మరి స్వచ్ఛముగా మాట్లాడి ఉన్నాడు. Jesus loved people. యేసయ్య ప్రజలను ప్రేమించాడు. And Jesus met the needs of people. యేసయ్య ప్రతి ఒక్క అవసరతను తీర్చాడు. This was the quintessential pattern of Christ's ministry while he was on the earth. ఈ భూలోకములో ఆయన ఉన్న దినాలలో జరిగినటువంటి పరిచర్య ఈ విధముగా ఉండేది. And we have to imitate the same kind of ministry in our lives too. మన జీవితాలలో కూడా మనం పరిచర్య చేసేటప్పుడు ఈ విధమైనటువంటి పద్ధతులు అనుసరిస్తే మంచిది. Let us do the ministry as Jesus had done. యేసయ్య చేసిన పరిచర్య ఏ విధముగా ఉన్నదో అదే విధముగా మనం కూడా అటువంటి పరిచర్య చేయాలి. Then it shall be very powerful and impactful. అప్పుడే మన పరిచర్య శక్తివంతముగా ఉంటుంది. It shall impact many people. అనేక మందిని ఆకర్షించేదిగా ఉంటుంది. Now the first point, మొట్టమొదటి పాయింట్ మరలా చూసినట్లయితే the clear teaching of the Lord Jesus. యేసయ్య బోధనలు ఎంతో వివరముగా ఉంటూ ఉన్నవి. Now in the first point, మొట్టమొదటి పాయింట్ లో I would like to discuss or outline to you a few points from the Sermon on the Mountain. మా కొండపైన చేసినటువంటి పరిచర్యలో కొన్ని భాగాలు నేను వివరించాలని చెప్పి ఆశపడుతున్నాను. In English we call them beatitudes. దీనిని ధన్యతలు అని తెలుగులో అంటూ ఉంటాం, ఇంగ్లీష్ లో బీటిట్యూడ్స్ అంటూ ఉంటాము. So let's all discuss them. కాబట్టి ఈ ధన్యతల గురించి మాట్లాడినప్పుడు This is the Sermon on the Mount. ఇది కొండపైన జరిగినటువంటి పరిచర్య. This is the longest and the fullest sermon. యేసయ్య పరిచర్యలో బోధనలో ఇది చాలా పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి పరిచర్యగా ఉంటున్నది. And you should remember that. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. Now Jesus sat on the mountain. యేసయ్య కొండ మీద కూర్చుని ఉన్నాడు. He sat on the mountain. కొండనెక్కి కూర్చుని ఉన్నాడు. Once imagine, జాగ్రత్తగా ఊహించుకోండి. Jesus was the light of the world. యేసయ్య ఈ లోకానికి వెలుగుగా ఉంటూ ఉన్నాడు. He was the creator of the universe. ఈ యూనివర్స్ ని ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త. And the creator of the whole universe. ఈ ప్రపంచమంతాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన.
but he had no place to sit, a proper place to sit. అయితే ఆయనకి కూర్చునేందుకు కూడా స్థలము లేదు అని వాక్యం సెలవిస్తున్నది. In those days, ఆ దినాలలో scribes and Pharisees, మరి పరిసయ్యులు శాస్త్రులు they had for them Moses' chair. మరి మోసెస్ Chair. మోసెస్ యొక్క కుర్చీ వారికి ఏర్పాటు చేయబడి ఉన్నది. They had their own places. వారికి సొంత ప్రాంతం అనేది ఉన్నది. And they all accommodated themselves very spaciously. మరి ఎంతో సౌకర్యవంతముగా వారికి గృహాలు అవన్నీ నిర్మించుకునే వారి స్థానాలు. And they were teaching something. వారు చేసే బోధనలు. But where Jesus had no place. అయితే వారికి స్థానం ఉన్నది కానీ యేసయ్యకి మాత్రం స్థలం లేదు. He had no convenient place. ఆయనకి సౌకర్యవంతమైనటువంటి స్థలం యేసయ్యకి లేదు. But Jesus did not seek for the convenient place. అయితే సౌకర్యము చూసుకున్నటువంటి వాడు కాదు యేసయ్య. But he wanted to just guide the people. యేసయ్య ఎప్పుడూ కూడా ప్రజలను నడిపించేవాడుగానే ఉంటూ ఉన్నాడు. He wanted to lead them to the truth. వారిని సత్యములోనికే నడిపిస్తూ ఉండేవాడు. The teacher of the truth. కాబట్టి సత్యం యొక్క బోధకుడు He had no place. ఆయనకే స్థలం ఈ లోకములో. But he sought the place and taught the people. అయితే ఆయన స్థలం వెతుక్కొని ఆయన ప్రజలకు బోధించాడు. This is what we need to do. ఈ రోజు మనం అదే చేయవలసి ఉన్నది. Sometimes we give so many lots of excuses. అయితే కొన్ని సందర్భాలలో మనం అనేక సందర్భాలలో సాకులు చెబుతూ ఉంటాము. But this is not time to give to say excuses at all. కాబట్టి ఇది సాకులు చెప్పి తప్పించుకునే సమయం ఎంత మాత్రమో కాదు. One more thing I would like to tell you. ఇంకో మాట చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. The mountain Jesus had sat. యేసయ్య ఏ కొండ అయితే ఎక్కి కూర్చుని ఉన్నాడో It was not a holy mountain. అది పరిశుద్ధమైనటువంటి పర్వతము కాదు. It was not the most significant mountain. ఏదో ప్రాముఖ్యమైనటువంటి కొండ ఎంత మాత్రమో కాదు. It was a very ordinary mountain. ఒక సాధారణమైనటువంటి కొండలాగే ఉన్నది అది. But it became famous because Jesus had sat on it. అయితే ఎందుకు ఆ కొండ ప్రాముఖ్యత చెందబడి ఉన్నదంటే యేసయ్య దాని మీద కూర్చున్నాడు కాబట్టి. He wanted to preach the will of God to the people. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియజేసి వారికి ఆయన చిత్తాన్ని జరిగించేవాడిగా ఉంటున్నాడు. What can we learn from it? కాబట్టి మనం ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? What can we learn from this incident? ఈ యొక్క సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? Every place, ప్రతి ప్రదేశంలో, every time, ప్రతి సమయంలో, every moment, ప్రతి ఒక్క నిమిషంలో, though we do not have the convenient places, సౌకర్యవంతమైనటువంటి ప్రదేశము మనకు లేకపోయినప్పటికీ even in inconvenience, అసౌకర్యంలో కూడా unforgettable times, కాబట్టి మర్చిపోలేని uncomfortable places, అసౌకర్యమైనటువంటి సమయంలో పరిస్థితుల్లో కూడా we have to press on, we have to go on. కాబట్టి మనం ముందుకు వెళుతూనే ఉండాలి. This, Jesus set a model to all of us. కాబట్టి యేసయ్య మనందరికీ ఒక మాదిరిగా ఉంటూ ఉన్నాడు. Sometimes it's not possible to stand and preach. కొన్ని సందర్భాల్లో నిలబడి వాక్యము బోధించే అవకాశం కూడా ఉండదు. But within a second, అయితే ఒక్క సెకండ్ లో, just within the twinkling of an eye, మా కనురెప్ప పాటులో, we should not misuse that time. ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. We have to speak the word of God. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండాలి. And then that shall be very fruitful. అప్పుడు అది ఫలాభివృద్ధి పొందుతుంది. Many a time, అనేక సందర్భాలలో we look at many men of God in the world. దేవుని ఈ లోకంలో అనేక మంది దేవుని బిడ్డలను చూస్తూ ఉన్నాము. Who are they? వారెవరు? They are the followers of Jesus. యేసయ్యను అనుసరిస్తున్నటువంటి వారు. Who set the model to us? అయితే మనకు మాదిరి ఎవరు ఉన్నారు? Who should be our model? మనకు మాదిరి ఎవరు? Who should be our example? మనకు మాదిరిగా ఎగ్జాంపుల్ గా ఎవరు ఉంటున్నారు? Jesus should be our example. యేసయ్య మాత్రమే మనకు మాదిరిగా ఉండాలి. We have to look at Jesus. కాబట్టి యేసయ్యని మనం చూస్తూ ఉండాలి. Look to Jesus. యేసయ్యని చూడండి. Look to Jesus. యేసయ్యని చూడండి. Remove everything from your mind. మీ ఆలోచన నుంచి సమస్తాన్ని తొలగించేసుకోండి. From every man. మరి ప్రతి మనిషిని తీసివేయండి. From all the people. అన్ని ప్రజలను తీసివేయండి. Let Jesus be our model. కాబట్టి యేసయ్య మాత్రమే మనకు మాదిరిగా ఉండాలి. Let us speak more about Jesus. కాబట్టి యేసయ్య గురించి మనం ఎక్కువగా చెబుదాం. See, he found the place to speak on. కాబట్టి ఆయన ఒక ప్రదేశాన్ని కనుగొన్నాడు మాట్లాడడానికి. Now when he began, ఆయన ప్రారంభించినప్పుడు you must listen to this. జాగ్రత్తగా వినాలి. You must listen to this. జాగ్రత్తగా వినాలి. When he began it, ఆయన ప్రారంభించినప్పుడు, when he began the speech, ఆయన మాటలు ప్రారంభించినప్పుడు he began with the blessings. దీవెనలతో ప్రారంభించాడు. Jesus always begins
with blessing. కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడినప్పటికీ దీవెనకరమైనటువంటి మాటలతోనే ప్రారంభిస్తాడు. He gives blessings. ఆయన దీవించాడు. He came to bless. మనందరినీ దీవించే నిమిత్తమే ఈ లోకానికి అయితే వచ్చాడు. In the book of Acts, అపోస్తల కార్యాలలో chapter 3, 3వ అధ్యాయము verse 26, if you read, 26 గాని చూసినట్లయితే అపోస్తల కార్యాలు 3:26. you can write it down and later you can meditate on it. మీరు ధ్యానించవచ్చు, తరువాత రాసుకుని. And Acts 3 and 26. కాబట్టి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26. He came into the world to bless us. ఈ లోకానికి ఆయన ఏతించినది మనం దీవించే నిమిత్తమై. And in the book of Genesis chapter 12 and 3, ఆదికాండము 12:3 గాని చూసినట్లయితే, and all the families of the earth shall be blessed through you. మరి ఆయన ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సమస్త కుటుంబాలు కూడా దీవించబడవలసి ఉన్నది. It was a promise to Abraham. అది అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం అయి ఉన్నది. All the families of the earth. అన్ని కుటుంబాలు, భూలోకంలో అన్ని కుటుంబాలు దీవించబడాలి. All the families of the earth. ఆ భూలోకంలో సమస్తమైన కుటుంబాలు దీవించబడాలి. He came into the world to bless. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎత్తించినది కేవలం మనల్ని దీవించడానికే. In the book of Hebrews, హీబ్రూ గ్రంథంలో చూసినట్లయితే chapter 4 and 14 says, 4:14 చూసినట్లయితే, we have a high priest. అక్కడ మనకు ప్రధాన నాయకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, Melchizedek. మెల్కీషెదెకు. And forever and ever he came to bless us. కాబట్టి నిత్యము ఆయన దీవించేవాడిగా ఉంటున్నాడు. We have a high priest. మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. Be of good cheer this evening. కాబట్టి ఈ సాయంత్రం మీరు సంతోషించండి. Be of good cheer. మీరు సంతోషించండి. Be courageous. మరి ధైర్యంగా ఉండండి. He came into this world to bless us. ఆయన ఈ లోకానికి ఏదించింది కేవలం మనల్ని దీవించడానికే. He will not leave us. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. Not forsake us. ఆయన ఎడబాసేవాడు కాదు. He is a high priest. ఆయన మన ప్రధాన యాజకుడు. Sometimes when we are away from the Lord, కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దూరంగా ఉంటున్నప్పటికీ the high priest, ఆ ప్రధాన యాజకుడు, he intercedes. ఆయన మన మధ్యవర్తిగా నడిపిస్తూ ఉంటాడు. Unceasingly, unstoppably he prays and intercedes. మరి ఎంత మాత్రము ఆగిపోకుండా నిత్యము నడిచే ప్రధాన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. Such a blessed high priest we have. కాబట్టి దీవెనకరమైనటువంటి ప్రధాన యాజకుడు మన కోసం ఉన్నాడు. In this place, ఈ ప్రదేశంలో we have high priest Jesus కాబట్టి Christ. యేసయ్య మన ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. We are just instrumentation in his hand. కాబట్టి ఆయన చేతుల్లో కేవలం మన ఒక పాత్రలు మాత్రమే. I am an instrument. నేను ఒక వస్తువుని You are a vessel. నువ్వు ఒక పాత్రవై ఉన్నావు. Just that's it. అంతే. He will use you. నిన్ను వాడుకుంటాడు ఆయన. Our focus, utmost focus should be on Jesus. కాబట్టి మన దృష్టి అంతా కూడా యేసయ్య మీదే ఉంచుదాము. Those who praise and adore Jesus, యేసయ్యని ఎవరైతే ఆరాధిస్తారో and they see the blessings. ఆ వారు తప్పకుండా దేవుని దీవెన పొందుకుంటారు. His sermon ఆయన బోధనలు began with the blessing. కాబట్టి బోధనలు కూడా దీవెనలతోనే ప్రారంభమైనవి. Let's always pronounce blessings. కాబట్టి ప్రతి సమయంలో కూడా దీవెనకరమైనటువంటి మాటలే మనం పలుకుదాము. God is the judge. యేసయ్య మాత్రమే న్యాయాధిపతి. He will judge the people. ఆయన తప్పకుండా న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. But we will begin to bless the people. అయితే మనము మాత్రము దేవుణ్ణి మనం ప్రజలను దీవించే వారంగా ప్రారంభిద్దాము. But exhortation is different. అయితే హెచ్చరిక మాటలు వేరుగా ఉంటున్నవి. But we are not supposed to curse anybody. మనం ఎవరిని కూడా ఖండించే వారంగా ఉండకూడదు. Curse anybody. ఎవరిని కూడా ఖండించవద్దు. శాపం We శపించవద్దు. are not supposed to curse anybody. ఎంత మాత్రం ఎవరిని కూడా శపించవద్దు. And we have to bless all the people. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. But we have to exhort. The Bible says. అయితే వాక్య ప్రకారం హెచ్చరించవచ్చు. We can exhortation we can make. కాబట్టి హెచ్చరిక మాటలు మనం చేయవచ్చు. Jesus began with the blessing. కాబట్టి యేసయ్య మాత్రము తన బోధనలన్నీ కూడా దీవెనకరమైన మాటలతో స్టార్ట్ చేశాడు. There are 8 beatitudes. కాబట్టి ఇక్కడ గ్రంథంలో చూసినట్లయితే 8 ఉన్నది ధన్యతలు. And I would like to slowly discuss them now. ఈ కొద్ది ధన్యతలు మనం ధ్యానిద్దాం. I will expound upon them right now. మరి ఆ వాక్యంలోనే మనము నిమగ్నమై ధ్యానిద్దాము. And blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Poor in the spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. I want all of you to repeat this word after me, please. మరి ఈ వాక్యం అందరం చెబుదాము, తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని. Poor in the spirit. ఆత్మ విషయమై దీనులు. Poor in the spirit. ఆత్మ విషయమై దీనులు. Theirs is the kingdom of heaven. పరలోక రాజ్యము వారిది. Let me tell you like this. ఈ వాక్యం ఈ విధంగా చెబుతాను నేను. The fountain of all the graces is humility in the spirit. కాబట్టి ఆత్మలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అదే మనకు జీవజలపు ఓటగా ఉంటుంది. See, those who build themselves
highly, మరి ఎక్కువగా వారంతట వారే ఉన్నతమైన స్థితిలో పెంపొందించుకున్నటువంటి వారు they will come down. ఒకనొక దినాన వారు తప్పకుండా కిందకు వచ్చేస్తారు. They will come low. ఎందుకంటే వారు తగ్గింపబడతారు. Poor in the spirit. అయితే ఆత్మలో ఆత్మ విషయము దీనులైనటువంటి వారు. That is the humility inside. అయితే మన అంతరంగంలో అది ధన్యతగా దీనత్వముగా ఉంటున్నది. See, this is the door ఇది ఒక డోరుగా ఉంటున్నది, into which all the blessings flow. కాబట్టి ఈ ద్వారము గుండానే అన్ని దీవెనలు మన లోపలికి వస్తాయి. Once you have humility inside, ఎప్పుడైతే నీ యొక్క ఆత్మలో దీనత్వం ఉంటుందో, there are two kinds of humilities. రెండు విధేయతలు మనం చూస్తూ ఉన్నాము. Some pretend to be humble, they are not humble inside. వారు నటిస్తారు కొంతమంది విధేయత చూపించినటువంటి వారిగా, But they are not humble inside. అయితే వారి హృదయంలో ఎంత మాత్రము కూడా విధేయత ఉండదు. But the Lord looks at the humility in the spirit. అయితే దేవుడు ఆత్మలో దీనత్వాన్ని గమనించేవాడిగా ఉంటున్నాడు. Here the Lord has seen some people who are very humble. ఇక్కడ కొంతమందికి దేవుడు చెబుతున్న మాట అంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నారు. And He is going to lift you up. వారిని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. He is going to bring you higher and higher. ఆయన వారిని ఉన్నత పరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. People might not have understood what you are. అయితే మీరు ఎవరో ప్రజలు గుర్తించకపోవచ్చు కానీ, But the Lord has seen your humility in the నీ spirit. యొక్క తగ్గింపు స్వభావాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. And in this world, ఈ లోకంలో the Lord looks upon them very graciously. కాబట్టి దయగల కనులతో ఆయన చూస్తూ ఉండేవాడై ఉంటున్నాడు. This is the quality of a believer, ఇది ఒక విశ్వాసిక లక్షణమై ఉండాలి. and into which all the graces would flow but through heaven. కాబట్టి పరలోకం నుంచి ప్రతి ఒక్క దీవెన కూడా దాని ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. And the Bible says, వాక్యం సెలవిస్తున్నది, theirs is the kingdom of heaven. అటువంటి వారిదే పరలోక రాజ్యమై ఉన్నది. Theirs is the kingdom of heaven. వారిదే పరలోక రాజ్యము. And the Lord see many people for the kingdoms of the earth. అనేక మందికి ఈ భూలోకం నుండి రాజ్యములు, They glory themselves. వారంతట వారే గణపరుచుకుంటూ ఉంటారు. They exalt themselves. వారిని హెచ్చించుకుంటూ ఉంటారు. By doing so, కొన్ని కార్యములు చేసి they will have the kingdoms of the earth. ఈ భూలోకంలో రాజ్యాన్ని సంపాదించుకున్నారు వారు. But the Bible says, అయితే వాక్యం సెలవిస్తున్నది, those are poor in the spirit, వారు ఆత్మలో చాలా పేదవారై ఉంటున్నారు. they shall have the kingdom of God in their hearts. అయితే వారి యొక్క ఆత్మలో వారి రాజ్యమును కలిగి ఉంటున్నారు. For the humble people, అయితే విధేయత ఎవరైతే చూపిస్తున్నారో for them the kingdom of heaven is prepared. పరలోక రాజ్యము వారిదై ఉంటున్నది. And it is for them. అది వారి నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్నది. And they will own it. అది వారు సొంతం చేసుకుంటారు. By reading this, ఈ వాక్యం చదివిన తరువాత we realize మనం గుర్తించవచ్చింది ఏంటంటే, how important humility in a Christian believer's life. విశ్వాస యొక్క క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో విధేయత యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. Secondly, we read, రెండో భాగముగా, blessed are those who mourn, for they shall be comforted. నాలుగో వచనం చూసినట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Please, I want you to read it after me, please. ఆ తర్వాత మీరు కూడా ఈ మాట చెబితే బాగుంటుంది. Blessed are those who mourn, for they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. All of you say, please. అలా ఇంకోసారి చెబుదాము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Okay, here we see ఇక్కడ మన వాక్యం గమనించినట్లయితే, mourning. దుఃఖపడుట, This is not the sorrow of the world. ఇది లోకపరమైనటువంటి దుఃఖం ఎంత మాత్రమూ కాదు. We have to differentiate between the sorrow of the Lord, sorrow of the world, and the sorrow of the Lord. లోకపరమైనటువంటి దుఃఖము, దేవుని పరమైనటువంటి ఆత్మపరమైనటువంటి దుఃఖము, మనము ఈ వ్యత్యాసం కనుగొనాలి. When I say mourning, దుఃఖము అనగా it is godly sorrow. అది దేవుని పరమైనటువంటి ఆత్మీయ పరమైన దుఃఖమై ఉండాలి. See, when it happens, అది జరిగినప్పుడు you begin to flourish. నువ్వు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. This mourning is known as a penitential mourning. మరి ఆత్మీయ పరమైనటువంటి దుఃఖకరముగా ఉంటుంది. వీరు అభివృద్ధి చెందుతారు. In the book of Zechariah, జకర్యా గ్రంథములో chapter 12 and 10 says, 12:10, జకర్యా గ్రంథము 12:10. this verse discusses the same thing. ఈ విషయం గురించి జకర్యా 12:10లో వివరంగా చెప్పబడి ఉన్నది. And we need to carry a life of repentance. కాబట్టి పశ్చాత్తాపం యొక్క కలిగినటువంటి జీవితము కూడా మనము కలిగి ఉండాలి. The sorrow of the world, ఈ లోకం యొక్క దుఃఖం ఏంటంటే, leads us to melancholy, depression and despondency. ఒంటరితనానికి, మరి నిరుత్సాహానికి దారి తీసేదిగా ఉంటుంది.
But the sorrow according to God, మరి దేవుని పరమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంటే godly sorrow, అది దేవుని పరమైనటువంటి దుఃఖము, When- దైవానుసారమైన దుఃఖము. when the Holy Spirit convicts us, అది మన పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేసేవాడిగా ఉంటాడు. we are deeply convicted inside. ఆ అంతరంగంలో మనం ఒప్పించేవాడిగా ఉంటూ ఉంటాడు. And that will lead to a life of repentance. అది పశ్చాత్తాపానికి, మారు మనసు దారి తీస్తూ ఉంటుంది. We lament the corruption of our nature. కాబట్టి మన స్వభావాన్ని బట్టి మనము దుఃఖిస్తూ ఉంటాం. And we cry unto the Lord, asking the Lord that, Lord, O Lord, deliver me from the transgressions in which I have been gripped. నేను చేసినటువంటి అపరాధాలను బట్టి నన్ను క్షమించమని చెప్పి మనము విలపిస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. We always mourn only for us and for the others. ఇతరుల నిమిత్తమై, మన నిమిత్తమై కూడా ఆత్మలో మనము దుఃఖించవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. We pray for the deliverance of others. ఇతరుల యొక్క విమోచన నిమిత్తమై మనం ప్రార్థించే వారుగా ఉండాలి. And the Lord wants us to have this. కాబట్టి యేసయ్య దేవుడే మనల్ని ఆ యొక్క దీవెన మనం కలిగి ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. Mourn for your sins. నీ యొక్క పాపం నిమిత్తమై నువ్వు దుఃఖించాలి. And mourn for your repentance. నీ యొక్క పశ్చాత్తాపం నిమిత్తమై నువ్వు దుఃఖించాలి. Mourn for your change. నీ యొక్క మార్పు నిమిత్తమై నువ్వు దుఃఖించాలి. Mourn for your నీ blessings. దీవెన నిమిత్తమై నువ్వు దుఃఖించాలి. And then mourn for the change of others. ఇతరుల యొక్క మార్పు నిమిత్తమై కూడా నువ్వు దుఃఖించాలి. Mourn for the salvation of perishing souls. నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించే వారుగా కూడా నువ్వు దుఃఖించే వారుగా ఉండాలి. And when you with the tears when you sow, కాబట్టి ఎప్పుడైతే నువ్వు కన్నీటితో మరి పంటను విత్తుతున్నావో we shall rejoicingly reap the harvest. అందుకని వాక్యం సెలవిస్తుంది, సంతోషంగా నువ్వు ఆ పంటను కోస్తావని చెప్పి వాక్యం సెలవిస్తున్నది. And we have to follow this. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించాలి. And Jesus taught it. యేసయ్య ప్రారంభించాడు. Did Jesus always wept యేసయ్య అనేక పర్యాయములు ఏడ్చి ఉన్నాడు. when Lazarus died? లాజరు చనిపోయిన తర్వాత He wept. ఆయన కన్నీరు కార్చాడు. Over Jerusalem, యెరూషలేము పర్వతం, యెరూషలేములో he wept over it. ఆయన అక్కడ కన్నీరు కార్చాడు. When he saw that people were perishing, ఎప్పుడైతే అనేక ఆత్మలు ప్రజలు నశించిపోతున్నారో he was moved with compassion జాలితో తన హృదయంలో కలవరపడ్డాడు. and he wept over them. అక్కడ కూడా ఆయన విలపించిన వాడిగా కనపడుతున్నాడు. It should be the same pattern. కాబట్టి అటువంటి అనుభవం మనం ఉండాలి. It's not time to enjoy. ఇదేదో సమయం సంతోషించే సమయం కాదు. It's not time to enjoy it all. ఎంత మాత్రము సంతోషించే సమయం కాదు ఇది. It's not time for entertainment. ఎంతో ఆహ్లాదకరంగా సమయం గడిపే సమయం కాదు ఇది. It's time to take a decision to be very serious. కాబట్టి సీరియస్ గా మనం నిర్ణయం తీసుకునే సమయము దినాలు ఇవి. Praying Hyde. John Hyde. జాన్ హైడ్ అనేటువంటి ఒక He was known as Praying Hyde. ఆయనకు ఈ యొక్క పేరు కూడా ఉన్నది. ప్రార్థన దాగి ఉన్నటువంటి ప్రార్థన అని అర్థం వచ్చేది. He came to India. ఆయన భారతదేశానికి వచ్చాడు. He had stayed in India for a long time. అనేక సంవత్సరాలు భారతదేశంలో గడిపాడు. In a state called Punjab. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాడు. He started ministry. పరిచయం చేశాడు. He came from America. అమెరికా నుంచి వచ్చి ఉన్నాడు. But he didn't know language, local language. ఆయనకు ఆ పంజాబ్ రాష్ట్రం యొక్క భాష కూడా తెలియదు. He neither know language nor the culture of India. వారి సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి కానీ ఏ భాష కూడా ఆయనకు తెలియదు. And he was there. ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. He had been there for a long time. అనేక సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. Every day he was preaching. అనుదినము బోధించేవాడు. And every day he was going to the people. మరి ప్రజల యొద్దకు వెళ్ళేవాడు. After many years, అనేక సంవత్సరాల తరువాత no soul turned to Jesus. ఎవరు కూడా, ఏ ఆత్మ కూడా యేసయ్య వైపు నడిపింపబడలేదు. He was so much discouraged. ఎంతో నిరుత్సాహపడ్డాడు. And he had a problem with the tongue also, impediment of the tongue, like a stammering. He was not able to speak properly. ఆయన సరిగా మాట్లాడలేడు. కారణం ఏంటంటే నత్తిగా మాట్లాడుతూ ఉండేవాడు. That was another challenge. అది ఇంకొక సవాల్ ఆయన జీవితంలో. And finally he wrote to the committee. ఆ తర్వాత కమిటీ వారికి లెటర్ రాశాడు. To the mission society he wrote a letter. ఆ మిషన్ సొసైటీ వారికి ఒక లెటర్ రాశాడు. Requested them. ఆయన బతిలాడింది ఏంటంటే, so far I had worked. నేను ఇంతకాలం పని చేశాను. And I want to come back. నేను తిరిగి అమెరికా రానయ్యున్నాను. I could not be successful in నేను నా యొక్క జీవితంలో నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను. As I wanted to be. అయితే నేను ఆత్మను రక్షించాలని చెప్పొచ్చాను. I could not do that. నేను ఆత్మను రక్షించలేకపోయాను. He sent a letter to the society. ఆ సొసైటీ వారికి లెటర్ పంపించారు. And again the director of the mission. ఆ మిషన్ యొక్క డైరెక్టర్ గారు ఇండియా వచ్చి ఉన్నారు. He sent a reply. ఆయన రిప్లై పంపించాడు. Just in one line. ఒక్క లైన్ మాత్రమే. This time. ఈ సమయంలో try tears.
Try tears. కన్నీరు ప్రయత్నించు. Try tears. కన్నీరు ప్రయత్నించు. He read the line ఆ లైన్ చదివాడు. and he went into the room. మరలా రూమ్ లోకి వెళ్ళాడు. He started weeping. కన్నీరు కార్చడం ప్రారంభించాడు. There was a man who was helping Hyde. అతనికి సహాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. Man servant. ఆ మనిషి మగవాడు. He came and kept dinner on the table. ఆయన వచ్చి భోజనాన్ని ఆ టేబుల్ మీద పెట్టి ఉన్నాడు. By 9 o'clock he kept it. 9 గంటలకు పెట్టి ఉన్నాడు. And he thought he would eat it. ఆయన భోజనం చేస్తాడని అనుకున్నాడు. But he didn't see that. అయితే ఆయన భోజనాన్ని కూడా చూడలేదు. All night he wept. ఆ రాత్రంతా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. The same servant would come in the morning. ఆ పనివాడు ఉదయాన్నే వచ్చాడు. And by the time he came, ఆయన వచ్చే సమయానికి surprisingly found that the dinner was there. ఆ భోజనము అక్కడే ఉన్నది. It was not eaten. ఆయన భోజనం చేయలేదు. But still he was praying. అయితే ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. That's why he got that name, Praying Hyde. అందుకనే మరి దాగి ఉన్నటువంటి ప్రార్థనా పరుడు అని ఆయనకు నానుడి ఉన్నది. And days together, sometimes he did not eat, but just he spent his time in praying for the people. కాబట్టి అనేక దినాలు ఆయన భోజనం చేయకపోయినప్పటికీ కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవాడు ఆయన. And that was the lifestyle of Praying Hyde. అది ఆయన యొక్క ప్రార్థన యొక్క జీవిత విధానంగా ఉంటూ ఉన్నది. He adopted to pray like that. కాబట్టి ఆయన ఆ విధముగా ప్రార్థన చేయడానికి అలవాటు పడుకున్నాడు. After a few months, కొన్ని మాసాల తరువాత revival came. ఉద్యమం ప్రారంభమైంది. Hundreds of people came to the Lord. వందల మంది దేవుని ఆకర్షింపబడి వచ్చేవారు. They began to take baptism. వారు బాప్తిస్మం తీసుకోవడం ప్రారంభించారు. And the sick were healed. అస్వస్థగా ఉన్న స్వస్థపడ్డారు. The families were united. కుటుంబాలు కలయిక వచ్చి ఉన్నది. And the people that were wandering outside, they corrected their lives. ఎవరైతే అటు ఇటు తిరుగుతున్నారో వారికి జీవితాలు సరిచేయబడి ఉన్నవి. Hooligans changed. మరి వాళ్ళ అనేకమైన మార్పు వచ్చి ఉన్నది. Rowdies changed. మరి అనుమానాలు తీరిపోయినవి. Many rowdies came. అనేక మంది గుండాలు మారిపోయి ఉన్నారు. And there were so many transformations. ఎన్నో మార్పులు, ఎన్నో రూపాంతరాలు చెందినవి ఆ తరువాత. Just one sentence, try tears changed it. కాబట్టి ఆయన పొందుకున్నటువంటి మాట ఏంటంటే కన్నీరు ప్రయత్నించండి. I believe నేను విశ్వసిస్తున్నాను even today ఈ రోజు కూడా the tears of Hyde, దాగి ఉన్నటువంటి ఆ కన్నీరు, the tears of John Hyde, జాన్ హైడ్ యొక్క ఆ కన్నీరు are still reaping the harvest. ఇప్పటికీ కూడా మరి ఆ ఫలాన్ని పంటను పోస్తూనే ఉన్నది. In Punjab now, ఈ రోజు కూడా పంజాబ్ లో, in the whole of India, భారతదేశం అంతా కూడా there is a great revival in Punjab. ఈ పంజాబ్ రాష్ట్రంలో మంచి ఉద్యోగం ఉన్నది. And even Sadhu Sundar Singh came from that place. సాధు సుందర్ సింగ్ గారు కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వారు. Bhakta Singh came from భక్త that సింగ్ గారు place. అదే ప్రాంతానికి చెందినటువంటి వారు. Many saints came from that అనేక place. మంది ప్రవక్తలు ఆ యొక్క ప్రాంతం నుంచి పరిశుద్ధులు వచ్చి ఉన్నారు. In all the land of Punjab, కాబట్టి పంజాబ్ రాష్ట్రం అంతా కూడా even today, ఈ రోజుకి కూడా we are reaping the harvest. కాబట్టి ఆయన వేసినటువంటి ఆ పంటని కోస్తూ ఉన్నారు. And we have to try tears. కాబట్టి మనము ఆ కన్నీరు కారవలసి ఉన్నది. This is time to mourn. కాబట్టి ఇది దుఃఖపడే సమయము. This is time to mourn. కాబట్టి దుఃఖపడే సమయము. I am telling all of you, నేను అందరికీ చెబుతున్నాను. while I was praying in the morning, నేను ఉదయకాలం ప్రార్థించే సమయంలో the Lord told me to tell you మీకు చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. to stress on this point. కాబట్టి ఈ పాయింట్ నిమిత్తమై మీరు ఒత్తిడిగా చెప్పాలి గట్టిగా. And that's why I'm telling you, అందుకని మీకు చెబుతున్నాను ఈ దినాన those who mourn ఎవరైతే దుఃఖపడతారో shall be comforted. వారు తప్పకుండా ఓదార్చబడతారు. One day when we go to the Lord, ఒక దినాన యేసయ్య వద్దకు వెళ్ళినప్పుడు we shall be comforted. మనము ఆయన ద్వారా సౌకర్యం పొందగలుగుతాము. See, some people have the sinful laughter, మరి కొంతమందికి పాపముతో కూడినటువంటి నవ్వు ఉంటుంది వాళ్ళ ముఖాల్లో. but inside there is a sorrowful heart. అయితే వారి యొక్క అంతరంగంలో దుఃఖకరమైనటువంటి బాధకరమైన దుఃఖం ఉంటుంది. Sin inside, పాపముతో కూడినటువంటి దుఃఖం ఉంటుంది. but laughter outside. లోపలైతే పాపము, బయటైతే నవ్వు. But when you have the gracious mourning inside, అయితే అంతరంగంలో నీకు దయగలిగినటువంటి దుఃఖం ఉంటుందో, there is a serious joy and serious satisfaction outside. అప్పుడు నీ యొక్క జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది. And we have to mourn for the people. కాబట్టి ప్రజల నిమిత్తమే మనం దుఃఖించాలి. In the Bible, in the book of Luke, లూకా సువార్తలో in the chapter 16 and verse 25, 16:25 గారు చూసినట్లయితే లూకా 16:25, after the death of Lazarus, లాజరు చనిపోయిన తరువాత he went to heaven. పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. The happiness of heaven
పరలోకం యొక్క సంతోషం ఏంటంటే that was perfect, అది ఖచ్చితమైనది, that was eternal, అది నిత్యమైనది, and wiping away all the worries of the world, కాబట్టి లోకపరమైనటువంటి దుఃఖమంతా కూడా all తొలగించబడుతుంది. the tears of this world. ఈ లోకం యొక్క కన్నీరంతా కూడా He తుడిచివేయబడుతున్నది. was full of joy. సంతోషం అనేది అక్కడ ఉన్నది. He was comforted in heaven. కాబట్టి ఆయన పరలోకంలో ఓదార్చబడి ఉన్నాడు. Likewise, అదే విధముగా we shall be comforted here. ఈ లోకంలో మనము ఓదార్చబడినప్పుడు In the same way, అదే విధముగా we shall be comforted in heaven. పరలోకంలో కూడా మనము ఓదార్చబడతాము. A great harvest of joy. కాబట్టి ఎంతో సంతోషకరమైనటువంటి సంపద. The book of Psalms, in the book of Psalms, chapter 126 and 5 says this. కీర్తనలు 126 ఈ విధముగా ఉన్నది. 126 and 5. 126:5 కీర్తనలు 126:5. With the tears we have to sow, కాబట్టి కన్నీటితో మనం విత్తాలి. and we have to do it. కాబట్టి మనం చేయాలి ఆ పని. So this is the second thing I would like to tell you. ఇది నేను చెప్పవలసినటువంటి రెండవ మాట. Please listen to this. జాగ్రత్తగా వినండి. On time I would like to close, సమయానికి నేను ముగిస్తాను. but listen to this. జాగ్రత్తగా వినండి. Blessed are the meek. Third one is blessed are the meek, చదవండి అమ్మా. and they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోలేరు. Okay, what does meekness mean? కాబట్టి సాత్వికము అనగా ఏంటి? In the book of in the epistle Titus 3:2 says, తీతు పత్రిక గాని చూసినట్లయితే gentle towards all men. కాబట్టి ప్రతి వారి యెడల సున్నితముగా మనం ఉందాము. All of you say this after me, gentle towards all men. ప్రతి వారి యెడల సున్నితత్వాన్ని కలిగి ఉందాము. See, in saying don't become gentle, but you be gentle in real life. మాట చెప్పే విధానంలో సున్నితత్వము కాదు కానీ మన అనుదిన జీవితంలో మనం సున్నితత్వాన్ని కలిగి ఉందాం. In pronouncing this, you have become very gentle. You are saying very gently. No, I don't expect it. పలికే విధానంలో మనం సున్నితంగా పలకడం కాదు కానీ అంతరంగంలో మనం ఆ సున్నితాన్ని కలిగి ఉండాలి. Be gentle towards all men. కాబట్టి ప్రతి వారి యెడల సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉందాము. See, what is the meaning of meekness? కాబట్టి సాత్వికత్వము అనగా అర్థం ఏంటి? I'm trying to explain this. మరి నేను బోధించాలని ఆశపడుతున్నాను. When all others are very hard, you can be able to cool even. That is known as meekness. మరి ప్రదేశం అంతా కూడా వేడిగా ఉంటున్నప్పటికీ దానిని కూడా చల్లపరిచే వాడిగా నువ్వు కానీ ఉన్నట్లయితే అదే సాత్వికమై ఉంటుంది. When all your friends are very hot, extremely angry, నీ స్నేహితులందరూ కూడా కఠినమైనటువంటి వారిగా ఉంటున్నప్పుడు then you show this quality called meekness. కాబట్టి ఈ సాత్వికమైనటువంటి మనస్తత్వాన్ని వారి మధ్య నువ్వు కనపరచు. See, they are not easily provoked. మరి ఎంత మాత్రము కూడా మనము రెచ్చగొట్టే వారుగా ఉండకూడదు. They are not easily provoked. వారు ఎంత మాత్రం రెచ్చగొట్టబడలేరు వారు. Yes. So people cannot provoke you. నిన్ను రెచ్చగొట్టే వారిగా ఉండకూడదు. There are so many people in the world ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. with a gift of provoking. వారి యొక్క లక్షణం ఏంటంటే ఎదుటి వారిని రెచ్చగొడుతూ ఉంటారు. They always want to provoke you. వారు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వారిగానే ఉంటారు. But be cool. అయితే కూల్గా ఉండండి, సమాధానంగా Be ఉండండి, cool. సాత్వికంగా ఉండండి. Don't become extremely angry. ఎంత మాత్రము కోపానికి మీరు బానిసలవ్వద్దు. Because the blessing for this, ఎందుకంటే దీని వల్ల వచ్చేటువంటి దీవెన ఏంటంటే they shall inherit the earth. వారే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. Not your area. నీ యొక్క ప్రాంతమే కాదు, Not only Salala. నీవు సలాల మాత్రమే కాదు, Not only Muscat. మస్కటే కాదు, Not only this country. ఈ దేశమే కాదు, Not only neighboring ఈ countries. వేరే ప్రదేశమే కాదు, Not only neighboring continent. మరి వేరే ఖండాలు కాదు, The whole earth. ఈ భూలోకమంతా కూడా. It means అనగా we shall become greater than Elon Musk కాబట్టి ఎలాన్ మస్క్ అంటే నువ్వు గొప్పవాడిగా అవడానికి అవకాశం ఉంటుంది just by following this technique. కాబట్టి ఈ టెక్నిక్ ని నువ్వు అనుసరించినట్లయితే, సాత్వికత్వాన్ని అనుసరించినట్లయితే ఎలాన్ మస్క్ కంటే కూడా నువ్వు గొప్పవాడిగా అవుతావు. I think I'm not using the right word. It's not supposed to be a technique. It is the word of God. ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. So if you follow this word, కాబట్టి ఈ వాక్యం నువ్వు గమనించినట్లయితే you shall be granted. నువ్వు ఎప్పుడైనా నువ్వు దీవించబడతావు. Now and then you may be provoked. అప్పుడప్పుడు నువ్వు రెచ్చగొట్టబడతా ఉంటావు. Immediately you realize. మరి నువ్వు గుర్తిస్తావు వెంటనే, Very easily, త్వరగా, quickly, వెంటనే
you go for peace. మరి సమాధానం కోసం వెళతాము. See, there is a problem between wife and husband. ఫర్ ఎగ్జాంపుల్ భార్యకు భర్తకు మధ్య ఇబ్బంది వచ్చి ఉన్నది, A little misunderstanding. చిన్న గొడవ వచ్చి ఉంది. And immediately, వెంటనే by the time they, by the time sun goes down, సూర్యుడు అస్తమించే సమయానికి they get reconciled. వారిద్దరూ కూడా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. But some wives and some husbands, అయితే కొంతమంది భర్తలు కానీ భార్యలు కానీ oh my God, they don't get reconciled at all. వారు ఎంత మాత్రం కూడా మరి సరి చేయబడరు. They do not come for peace. మరి వారిలో సమాధానం అనేది ఉండదు. Because this is the best understandable example I am giving this. ఇది ఒక ఉదాహరణగా మాత్రం అర్థమయ్యే రీతిలో ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను. But in every area of life it is there. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క కోణంలో కూడా ఇది మనం చూస్తూ ఉన్నాం. I was provoked many a time in my life. అనేక మంది ద్వారా నేను అనేక సందర్భాల్లో రెచ్చగొట్టబడిన వాడిగా నేను ఉంటూ I ఉన్నాను. was provoked. నేను రెచ్చగొట్టబడ్డాను. But I prayed. అయితే నేను ప్రార్థించాను. I did not reply. నేను వారికి ఎంత మాత్రము సమాధానం I చెప్పలేదు. did not speak back. వారికి ఎటువంటి సమాధానం వారికి సమాధానం I చెప్పలేదు. did not retaliate. నేను ఎంత మాత్రము పలకించుకోలేదు. But when the time came, అయితే సమయం వచ్చినప్పుడు the Lord answered that. అయితే ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. You shall inherit the whole earth. కాబట్టి ఈ భూలోకమంతా స్వతంత్రించుకోవాలి. See, this was the beatitude which Mahatma Gandhi had followed. కాబట్టి మహాత్మా గాంధీ గారు కూడాను ఈ యొక్క ధన్యతను అనుసరించి ఉన్నాడు. And he followed this. దీన్ని అనుసరించి ఉన్నాడు ఆయన. He only said that. ఆయన కూడా చెప్పాడు ఈ మాట. He had one leader in his life. ఈ లోకంలో ఆయన దృష్టిలో ఒక నాయకుడు ఉన్నాడు. And he followed him. అతనిని గాంధీ గారు అనుసరించేవారు. His name is Leo Tolstoy. లియో టాల్స్టాయ్ గారు He wrote so many books. అనేక పుస్తకాలు రచించారు. War and Peace is one of the finest books. వార్ అండ్ పీస్ అనేది ఆయన రచించినటువంటి గ్రంథాల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రంథం. He is from Russia. ఆయన రష్యా దేశానికి He చెందినటువంటి was వాడు. born in Russia. రష్యాలో పుట్టినటువంటి వాడు. I went to Russia. నేను రష్యా వెళ్ళాను. I went to his house. ఆయన ఇంటికి వెళ్ళాను. The moment I landed, ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు then I told my friend నా స్నేహితుడు చెప్పాను, to take me to Leo Tolstoy's ఆ house. లియో టాల్స్టాయ్ గారి గృహాన్ని తీసుకెళ్ళమని I చెప్పాను. was taken to that house. ఆ ఇంటికి నన్ను నడిపించారు. I sat there in the house. ఆ ఇంట్లో నేను కూర్చున్నాను. It was turned to be a museum now. అది ఒక మ్యూజియం లాగా మార్చబడినది ఆ ఇల్లు. And I took Anna Karenina, one novel by him. ఆయన రచించినటువంటి ఒక నావెల్ తీసుకున్నాను. And I finished reading there itself. అక్కడే నేను ఆ నావెల్ చదివేశాను. I was privileged to read that book there only. అక్కడే ఆ నావెల్ చదివే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. And he wrote that novel in the same place. అదే ప్రాంతంలో కూర్చుని ఆయన గ్రంథాన్ని రచించాడు. So I made up my mind to read the novel in the same place. కాబట్టి ఆయన ఎక్కడైతే రచించాడో అక్కడే కూర్చుని చదవాలని చెప్పి నేను ఆశించాను. He wrote a book called ఇంకో పుస్తకం రాశాడు, The Kingdom of God is Within You. దేవుని యొక్క రాజ్యం నీలోనే ఉన్నది. In which he discusses these beatitudes. కాబట్టి ఆ గ్రంథములో ఈ ధన్యతల గురించి బాగా వివరించాడు. By that book, ఆ బుక్ ద్వారా Mahatma Gandhi was inspired. కాబట్టి మహాత్మా గాంధీ వారు కూడా ఆకర్షింపబడ్డారు. So he became very famous. అందుకని ఆయన కూడా గొప్పవాడయ్యాడు. And he followed non-violence. మరి ఆ సత్యాగ్రహాన్ని ఆయన అనుసరించాడు. Should I tell you one thing? ఒక మాట చెప్పాలని In the ఆశపడుతున్నాను. entire world, ఈ భూలోకమంతటిలో కూడా hatred వ్యతిరేకత, ద్వేషము so far ఇప్పటి వరకు did not do any single good thing. ద్వేషం ఎప్పుడు కూడా ఒక్క మంచిని కూడా చేయలేకపోయింది. Any single good thing. ఒక్క మంచి పని కూడా చేయలేకపోయింది. Hatred will not help us. కాబట్టి ద్వేషం అనేది ఎప్పుడు కూడా మనకు సహాయం కాదు అది. And meekness we need to have. అయితే సాత్వికముగానే మన జీవితంలో ఉన్నట్లయితే I have a desire to inherit the earth. నేను భూలోకాన్ని, ప్రపంచాన్ని, లోకాన్ని నేను స్వతంత్రించుకోనగలను. I want to crisscross the whole world. కాబట్టి ఈ లోకమంతా చుట్టువేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. I am praying with the passion that I should go with the gospel to every part of the world. కాబట్టి ఈ భూలోకం అంతా కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని సంచరించాలని చెప్పి కోరిక నాకున్నది. So you should have the meekness. కాబట్టి అటువంటి సాత్వికము మీకు ఉండాలి. And immediately you can forgive. ఆ తర్వాత అప్పుడు మీరు వెంటనే క్షమిస్తారు. Immediately you forgive. వెంటనే మీరు క్షమిస్తారు. You will remove all the injuries from the heart. మరి నీలోటువంటి సమస్తమైన గాయాలు మీరు తీసేసుకుంటారు. No spirit of revenge at all. మరి ఎంత మాత్రము శత్రుత్వ స్వభావం నీలో ఉండదు. They are called blessed. వారే దీవించబడినటువంటి వారు. Blessed are they, the Bible says. కాబట్టి వారే దీవించబడిన వారు అని చెప్పి వాక్యం And the Lord సెలవిస్తున్నది. shall give them reputation, మరి a very good name. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తవి. And
you know, the meek shall inherit the earth. కాబట్టి సాత్వికులు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి వాక్యం ఉన్నది. In the book of Psalms, కీర్తనలు chapter 37 and verse 11 says, 37:11 and the same says, the verse speaks on the same topic. ఇదే సందర్భం గురించి ఆ కీర్తనకారుడు కూడా ఆ మాట చెబుతున్నాడు. They shall inherit the land. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. It's about the land of Canaan. అది కనాను యొక్క ప్రాంతం గురించి. It's a type of heaven. అది అదే పరలోక రాజ్యమై ఉన్నది. And so blessedness of heaven we are going to have. కాబట్టి పరలోక రాజ్యం దీవెనకరమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొని ఉన్నాము. And all the blessings of the earth. కాబట్టి భూలోక పరమైనటువంటి దీవెనలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాము.